ఒరే దరిద్రుడా, సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా, ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచాడు దద్దోజనం. సరేలే, అఘోరించావు గానీ ఆ తాంబూలంలో తగలై. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభం అమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బాసు, ఫిగర్లు మన తాలూకా? ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. చా, అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే. క్షుణ్ణంగా ఏదే కామశాస్త్రం గురించి చెప్పను. చెప్తారు, చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించిపోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత? మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతో అని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. చీ, 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 చీ. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. రండి బాబు, రండి రండి, త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ. సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. వస్తున్నా వస్తున్నా. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదు. గురువు గారు పడవ ఎక్కడికి పోదట. ఓహో, బలెవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తున్నాను. కూర్చోండి. అది అదే అదే అదే. నువ్వు ఎక్కు, ఎక్కుతావు. రేయ్, తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకైతే పడవ ఎక్కడం దేనికి? దూకేయండి. దరిద్రుడా, దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా, నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గోదావరి తల్లిని చూసి ఎవ్వరు భయపడకండి. కెప్టెన్ కొండ టేకింగ్ కేర్. అన్నా అడు చూడన్నా, ఆ కిట్టిగాడికి పడింది ఏంట్రా కొత్త పెట్ట. మనం చూడలేదు అది. ఏమవుతుంది? గురువు గారు, ఏమిట్రా? పడవ ఎక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్వేదో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా, ఏమిటి చదివా నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా, తమ 2 క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ ఇవ్వమంటారేంటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా వెదవ దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లిపడి మునిగిపోవచ్చు, మొత్తం గాలిపోని వచ్చి కొట్టుకుపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకురా, కదలొద్దు, కదలొద్దు నువ్వు. ఎందుకు కదలొద్దు చెప్తాను. నువ్వు ఇక్కడ నిలబడకురా. ఏంటి వాడు అవుతున్నాడు? వీటన్నిటికి మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా. ఎడు తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినతో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఉండి ఆయన్ని చూస్తే ఒక మహాపండితుడు బ్రహ్మజ్ఞాని ఎవడు అనుకోడు. ఏకాగ్రత చెడగొడుతున్నాడు. సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారుది. ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అది కూడా బంగారందే. ఆయన గోచికున్న పోచులో 20,000 క్యాష్, 4
ఎంత విద్వత్తున్నా నమస్కారం సార్. పాపం ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు, ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అనఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. చెప్పేస్తావా? గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. ఆ? రేయ్, రేయ్, దరిద్రుడా, గుర్తు చెప్పాలి గాని గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. నిన్ను చంపేస్తాను రా. రేయ్, ఈ తీర్థం అయిపోయే లోపు నీ శ్రాద్ధం పెట్టేస్తాను. శ్రాద్ధం. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకొని చూడమంటారా? 3వ నెత్తిన తెరిచి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి, గనతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాలను అడుగుతూ ఇటు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కుర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నామంటే ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పోదా. గురుగారు ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారు. అప్పుడు వద్దాం. అయ్యోరా ఇప్పుడు ఏంది నువ్వు అనిందే? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఠామట్టుంది. అదేంది చూపి సాగుకు వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమయ్యా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయేదాన్ని కదా. చూస్తావే నువ్వు లేరా? అయ్యోరా నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక. దా కూర్చోదా. రే అయ్యోరికే మంచి టెంకాయ నీళ్ళు తీసుకురా చల్లగా. అది కాదు అయ్యోరు, ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా ఉంటే చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిటా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా. 3వ నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూర్చోమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి. ఏందమ్మా? మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందని చెప్ప. మీకు కాబోయే కోడలికి ఇంకొకటితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళా? ఏమిటయ్యా, ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? అందంగా ఉంటేను. అదే అదే నీళ్ళు, ఆకాశం, పక్షులు అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, పోనీ రాధా, మీరా, మీరా, జాంబవతి. ఏహే, నా పేరు సత్య. సత్యబాబా, ఆవిడ పొగరెక్కువగా అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య, సూపరు. సినిమా అండి, మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు, అందులో శ్రీకృష్ణ సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికే. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా, ఏమిటి? ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువు గారు. చెప్పవే, చెప్పవే రా. తిండిపోతున్నదవా? ఏమిటి ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి, ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే ఈ విధవ ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? ఫేసులా టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే.
నీ జాతకం అలాంటిదయ్యా, మహర్జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? నిజంగా. తప్పకుండా. తప్పకుండా. మరి అడ్వాన్స్ ఇదిగో ఇదిగో అడ్వాన్స్. ఇది ఏంటి సూత్రం? మందు తాగుతావా? మా బావ తాగమన్నా తాగవా? అన్నయ్య ఎలా ఉంది పార్టీ? ఎక్కడ నీ గ్లాసు? తాగడంట. నువ్వు తాగమన్నా తాగడంట. అవునా? వద్దన్నయ్య, అలవాట్లేదు. ఇంతకు ముందు నీకు అన్నయ్య ఉన్నాడా? లేడన్నయ్య. ఇప్పుడు ఉన్నాడు. అలవాటు కూడా అంతే. పోయి బావా. వీడు తాగలేదు బావా, నాటకాలు ఆడేస్తున్నాడు. అన్నయ్య వీడికి నేనంటే ఇష్టం లేదన్నయ్య, ఆ ఏసీపీలా. బావా నా కళ్ళారా చూశాను బావా, అందులో పారమోస్తాడు. చూపిస్తాను చూడు. బావా మందు ఏమైపోయింది బావా? నేను చెప్తాను. బాబు మా ఆయిల్ పకీరు ఆ, మందు ఏమైపోయిందమ్మా? పువ్వుకి దాహం వేసినట్టుంది, తాగేసింది. ఏమే తాగిసావా? బాబు వెర్రి వెంగళప్ప, మంద ఎక్కువైనట్టుంది, కక్కేసింది. Dear friends, meet my brother Sri Krishna. Wait. आज का शाम श्री कृष्णा के नाम. This evening belongs to him. Cheers, brother. Yeah, come on, have. Hey, have. Hi, That's the Vicky. spirit. How are you? Hi, sweetheart. Hi. Hey, congratulations, yaar. తీసుకో నా చైన్. ఎందుకు? నీ వుడ్ బి సత్యరాధన్ నీతో బెట్ కాసేనా, నువ్వే గెలిచావు. తీసుకో విన్నర్. హే, ఇది నా గెలుపు కాదు, నా తమ్ముడిది. Come on, take it. వద్దన్నయ్య. ఏయ్ మా బావిస్తే వద్దంటావా? ఆహా, నేను కూడా పందెం కాసి గెలుచుకుంటాను. వావ్, వాట్ ఎన్ ఐడియా. ఆ కాసే పందెమేదో ఇప్పుడే కాయ్, గెలుచుకో. ఏం వికీ? పందెం. పందెం అన్నయ్య? ఏ పందెం కాయాలి? ఈ వైన్ గ్లాస్ ని ఈ వైన్ గ్లాస్ తో పగలగొట్టాలి. క్యాచ్. అబే చాలా సింపుల్ గా ఉంది బావా. పందెం అంటే కొంచెం టఫ్ గా ఉండాలి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య. వీడి నెత్తి మీద పెట్టే ఇంకా టఫ్ గా ఉంటుందేమో. అంటే అడే సరదాగా అన్నాడు బావా, నువ్వు సీరియస్ గా తీసుకోకు. తీసుకో. ఇటు తిరుగు. టేక్ ద గ్లాస్. నెత్తి మీద పెట్టుకో. The winner! Yay! అది సత్య ఇదెలా ఉంది? నో. యా, ఇదెలా ఉంది? నో. ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం. ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు అలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది. తీసుకున్న వాడి వీపు విమానం మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి? రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య, దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే. ఇదెలా ఉంది? బాగుంది. బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఎనీ ఇక్కడ. ప్రాబ్లం? నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్. నీకు అసలు అర్థం మంచి జంట. నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. వేరే కుమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థానీ ఒంట్లో కలకలకలకల వెళ్ళిపోతారని చెప్పారు. డోంట్ టచ్ మీ.
బాబ్జీకి ఏమైంది? ఏం జరిగింది? ఏమైంది? ఏముంది మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో 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 ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్ హా కా కర్ చలో చలో. బాబ్జీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడి జేబులో ఎత్తే నెక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చింది? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నెక్లెస్ జేబులో వేసా. హిమే నీ సువాసన ఎడారి భరించగలదేమో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయ్యో గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్ లేకపోతే బోన్లెస్. ఏదో జోకు లాపి దాహం మంచిలవా. ఒంటెకు ఓ శక్తి ఉంది. 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళైతే చచ్చిపోతావా? ఇయ్యా సత్య, నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి కనిపించే పొలమంతా మాదే. నా కోసం నా బాబు గుర్రం మీద షికారుకి వెళ్ళడానికి కొనిచ్చాడు. ఇక్కడికి త్వరలో 1000 కార్లు వస్తాయి. ఎందుకని అడగనే? ఎందుకంటే నాకు సత్యకి ఇక్కడే పెళ్లి జరగబోతోంది. యా ఊదుడు స్లో అయిపోయిందే. పీడాయ ముందు స్లో అవుతుందిలే. నాకు మాత్రం ఈ పెళ్లి తొందరగా జరిగితే బాగుంది అనిపిస్తుంది. నువ్వు పబ్బు పోయిన దీన్ని లాయిన్ చేస్తావు కదా. స్టాప్. ఓ ఇక్కడి నుంచి నేను సత్య మాత్రమే వెళ్తాం. ఓకే పద. సూపర్ అన్నయ్య. ఏం గుర్రం రో, ఆ ఫిగర్ చూడు. ఓహో ఆ కులుకు చూడు. ఓహో ఈ గుర్రం తిరిగింది రో. నాకు రాదు గాని ఈలేసేయాలనిపిస్తోందిరా. నాకు వచ్చిగా. వచ్చా ఏ చూద్దాం. ఇది బాల్కనీ లెవెల్. నేలలో వేసేది కావాలి రో. బేసిక్ గా నేల గుర్రం ఎక్కాం కదా అని బాల్కనీ ఇచ్చాను. రెడీ? ఇప్పుడు చూడు నేల ఇస్తాను. నేను తీసుకొస్తాను. సత్య సత్య. ఇంకెక్కడ సత్య? కేకిడికి కోకాడికి. చెయ్యొదులు. పట్టుకున్నది వదలడానికి కాదు. నువ్వే లాభం కోసం నన్ను తీసుకొచ్చి ఆ పులిబోన్లో పడేసావని నేను అడగను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్. సత్య నీకు సమాధానం కావాలి, నేను నీకు సమాధానం చెప్పాలి, అంతే కదా? ఏంటలా ముద్దు పెట్టేశావు? సారీ చెప్పడానికి ఈ ఒక్కదానే కనిపించింది. సారీ చెప్పాలంటే ఎవరైనా ఇలా చేస్తారా? ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రదేశంలో ఇప్పటి నుంచి ఏ అబ్బాయినా ఏ అమ్మాయికి సారీ చెప్పాలంటే ఇలాగే చేయాలి. నీకేమైనా మెంట్లా? అవును మెంటలే. ఇంకేం చేస్తే బాగుండేది? ఒక్కటి చేయాల్సింది, ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల్సింది కదా. ఎక్కడున్నావే? మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెతుకుతారు. నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ గుండుగాడి బీర్ తాగినంత ఈజీ. పులిబోన్ అంటున్నావే, ఆ పులిబోన్లో నీకు పుట్టినరోజు చేసింది ఎవరు? కలలో ఉన్న మీ అమ్మ నాన్నని నీ కళ్ళ ముందుకు తెచ్చింది ఎవరు? నేను ఆ ఇంట్లో పెట్టాను కాబట్టి ఆ రాక్షసుడు నీ గురించి వెతకకుండా తడిగుడ్డేసుకుని కూర్చున్నాడు. ఆ తడిగుడ్డతోనే వాడు గొంతు కోయాలి. ఎలా? తెలీదు. మరేం తెలుసు? అది తెలీదు. రే నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. సత్య నా మాట విను. ఇది చాలా రిస్క్. నమ్ము, వాడు నేను- పెద్ద సత్య, రాక్షసుడు. సత్య, నీకు వాడి గురించి సత్య. తెలీదు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్ చూసుకుంటా. అసలు ఏం కాదురా, నేనున్నాను కదా, నేనున్నాను కదా. ఎంత ఘోరం, ఎంత దారుణం చెప్తాను మా బావతో. రా పద వెళ్ళిపోతాం. అయితే ఇక్కడే ఉండిపోతావా? అవును ఇలాగే ఉండిపోతా. రా రా, చూడు బావా. మేడం అన్నయ్య అడిగితే నొప్పి అస్సలేదని చెప్పండి. అన్నయ్య చాలా సున్నితం. అయ్యో అన్నయ్య చూసేసావా? అన్నయ్య ఏం కాలేదు అన్నయ్య, బానే ఉంది, వచ్చి చూసుకో. సత్య రా అన్నయ్య, బానే ఉంది, ఏం కాలేదు. మేడం లేవండి, లేవండి మేడం. చేయించిందన్నయ్య, చేయించిందన్నయ్య. వద్దు బావా, అంత అడుగుంటా. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య, జాగ్రత్త మేడం.
చూసుకో అన్నయ్య జాగ్రత్త మేడం చూసుకో అన్నయ్య జాగ్రత్త మేడం చూసుకో అన్నయ్య నమస్కారం, రండి రండి, వెల్కమ్ టు రాజస్థాన్. నా పేరు మాణిక్ చంద్. రాజస్థాన్ వచ్చి 20 ఏళ్ళైంది. మీకోసం అరగంటగా ఎదురు చూస్తున్నాను. అడ్డే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారు, చూడ ముచ్చటేదంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఏటయ్యా, మీ అబ్బాయి గారి మీద ఒక్క మాట కూడా పండేవా? మంచి బాడీ గార్డువే. అర్థమైందా? వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఇచ్చి ఈడు అదరు. మీ అభిప్రాయం సూపర్, అస్సలు మార్చుకోవద్దు. బ్రేక్. కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. సత్య సత్య, ఎవరు? నీకు 3 ముళ్ళు వేసేవాడిని, నీతో 7 అడుగులు నడిచేవాడిని. లోపలికి రావచ్చా? ఇప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకున్నాను డార్లింగ్. నేనే ఆ టవల్ అయితే ఎంత బాగున్నా. గుండు మీద రెండిస్తా సరే. ఏమైంది సత్య? ఏమైంది? బొద్దింకా బొద్దింకా. తలుపు తీ, నేను చంపేస్తాను. నేను చంపేస్తానులే. నేను చంపేస్తానులే. నువ్వు నన్ను లోపలికి రానిస్తే నేను చూద్దును కదా. అన్ని పెళ్లికి ముందు చేసేస్తావా? ఇప్పుడేమైంది? ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే, నువ్వు రెడీ అయిరా, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. తప్పు తప్పు ప్లీజ్. ఇది నా హక్కు. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? సచ్చా. ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు నా సంగతి నేను చూసుకుంటా కదా. ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు. బావా ఏంటి? నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది. బావా నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ దండం పెడతాను బావా. పైవన్నీ తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ నగ తీసుకెళ్లి వాడి జేబులో వేసేసాయి. దుష్టాసురా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్, మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రామను వెళదాం. నువ్వు రా, చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే.
వెళ్ళడమే. Amazing, it's incredible. Everybody speaks Spanish there. How is that possible? My God, what is that? Oh, it's a real statue. It is. Wow. Hey, have you seen this before, Oh, man? my sister is going to see. So real. Amazing. I think it's the first I really need to take a picture of this. Amazing. Oh, here. You want to see my full figure? Come on, come on. Sit, run. Come on. వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? ఇది కాకనే పిజ్జా కొట్టేయింది. దొరికావే దొంగ. లోపలికి వెళ్ళకు, మాట విను. ఏం చేస్తున్నా? చీమ పాకుతుంటేను చీమా ఎక్కడుంది? ఏది? ఇక్కడ వచ్చింది, ఇలా వెళ్ళి ఇలా ఇక్కడ వచ్చింది, ఇలా పాకి లోపలికి వెళ్తుంది. డ్రామాలు ఆడుతున్నావా, నాటకాలు ఆడుతున్నావా? నిన్నటి నుంచి చూస్తున్నా నీ డబుల్ మీనింగ్ మాటలు పాటలు. బాబోయ్, నేను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కానీ నీ మొహం మాడిపోయింది. అప్పుడే అనుకున్నా. ఏయ్, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? సగం మంచోడివి సగం చెడ్డోడివి. ఏయ్, ఎందుకు ఇలా చేసావు? ఏంటి ఈ అమ్మాయికి అంతా ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, కొవ్వు ఇచ్చావు, ఎంత పెద్ద, ఇంత బుర్ర కూడా ఇవ్వలేదేంటి? షట్ అప్. నాతో ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడు, ఇండైరెక్ట్ గా మాట్లాడుకు. నాకు నచ్చదు. ఓసే రాములమ్మ, ఏంటమ్మా నీ తిక్క? నన్ను ఉసే అంటావా? చీమ చీమ చీమ, నేను చెప్పానుగా ఈ పాటికి ఇష్టమైన చోటలో పుడుతూ ఉంటుంది. చీమనైనా కాకపోతే తాని నానే తానినా. అమ్మాయి, 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 సాహసవీరుడు సాగర కన్య బాగుంది. టైటిల్ చెప్తావేంట్రా? మైక్ లాగు. త్వరగా అర్హ. ఒంటి మీద బట్టలు ఆరబెట్టుకుంటారు, ఒళ్ళేమో తడుపుకుంటారు. భయం బయటకు వస్తే మేము చూసేస్తాంగా. ఇదిగో ఇందాక చీమ కుడితేనే కొయ్యో మొర్రో అన్నావు, అక్కడ జలగలు పాములు కుడతాయి చూసుకో. కుడితే కుట్టని, మనుషుల కంటే అవే నయం. నయమే మరి. జలగలు మన రౌడీల నుంచి కాపాడతాయి, రాత్రి తెల్లార్లు పంట నడుతాయి, నీళ్ళలో పడితే రక్షిస్తాయి, తడిస్తే చొక్కాలు ఇస్తాయి, కాకినాడ తీసుకెళ్తాయి. నేనేదో పిచ్చోడిని కాబట్టి చేశాను గానీ ఇదే నీ బాయ్ ఫ్రెండ్ ఉంటే చేసేవాడా? నా బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు ఇది కష్టాలే వచ్చేవి కాదు. ఈ బాయ్ ఫ్రెండ్ ని ఎవడు కనిపెట్టాడ్రా బాబు? ఏయ్, నీ బాయ్ ఫ్రెండ్ ఎగిరిపోతున్నాడు. ఉండి తెస్తా. ఆగు, నిన్నే. ఏయ్, ఫోటో చూడదు. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, ఫోటో చూడదు. ఏయ్, ఆగు. ఆగమన్నానా? చెప్పానుగా. ఆగు. ఏయ్. నేనే గెలిచా. అబ్బో, ఏముందే మీ ఆడాల్లో? కన్ను కొడితే చాలు కింగ్ లాంటి మగాడు కూడా పడిపోతాడు. ఛా! ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు,
ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి, నువ్వు వాళ్ళందరి మాటనేమో ఒప్పుకుంటా వెళ్ళిపోవడమే ఏంటి, అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడమే ఏంటి, ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి. ఈ ఒంట్లకి కనీసం గడ్డని ఎత్తున్నారా, నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను ఓ చేద్దామని. దండి వచ్చి కొట్టి పెట్టండి దండి. అన్నయ్య ఏంటి అన్నయ్య నీకు ఈ డ్రెస్ అద్దరిపోయింది అన్నయ్య. నాకేంటో సత్య కూడా ఇవాళ నీకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వచ్చి ఒక ముద్దుతో ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అనిపిస్తుంది. ఎస్, వీడికి మ్యాచింగ్ ఎందుకు వేసుకొస్తుంది, వీడికి మ్యాచింగ్ వేసుకొస్తుంది కానీ. అయ్యో ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి? గిఫ్ట్ ఏది ఇవ్వవా? నేను తేలేదుగా. నేను తెచ్చానన్నయ్య నీకోసం. చేయి. అందులో ఏముంది చూడు. అన్నయ్య ఏమైందన్నయ్య, నచ్చలేదా? ఇక్కడ నిజమైన జింకలుండవా? ఎందుకుండవు, చుట్టూ అడవే, కాకపోతే జింకల కోసం పుల్లు సింహాలు వస్తూ ఉంటాయి. రేయ్, నేనే ఒక పులి. సత్య అడిగింది తీసుకొస్తాను. పదశ్రీ వెళ్ళి జింకని పట్టుకొద్దాం. కృష్ణ జింక మా బావగాడు